సో ఈరోజు మనం ఎలమంచిలో ఉన్నాం, విద్యుత్ డెంటల్ క్లినిక్. ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్విప్మెంట్స్ అయ్యి చాలా ఎక్కడైతే మనకు సిటీస్లో ఉంటే అలాంటి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ ప్రాపర్గా డిజైన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్. అండ్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి ఫ్రీగా అవైలబిలిటీ అవుతుంది ట్రీట్మెంట్. అవి ఏంటనేది క్లియర్గా ఎవరైతే ట్రీట్మెంట్ తీయించుకుంటున్నారో అలాంటి స్కీమ్స్ మీద వాళ్ళంటే తెలుసుకుంది. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నర్సీపట్నం. నర్సీపట్నం. సో మీరు కంప్లైంట్ ఏంటి సార్ మీది? మా మిస్సెస్కి పన్ను పుచ్చిపోయింది. ఓకే, దాన్ని రూట్ కెనాల్ చేసి ఇరిగిపోవడం వల్ల రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయించుకున్నాం. సార్ వీళ్ళు బయట బోర్డు పెట్టారు, గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని పెట్టారు. సో వాటికి ఇక్కడ మనకి ఫ్రీ సర్వీస్ ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఫ్రీ సర్వీస్ అండి. ఫ్రీ సర్వీస్ అండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, అదేంటో సార్ స్కీమ్ చెప్పండి సార్. మీరు ఈహెచ్ఎస్ అండి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్. ఓకే అండి. గవర్నమెంట్ మన అమౌంట్ ప్రతి మంత్లీ శాలరీలో కట్ చేస్తారు. ఓకే అండి. ఆ కట్ చేసిన తర్వాత దానికి కార్డు ఇచ్చారు. ఆ ఎంప్లాయీ హెల్త్ కార్డు పట్టుకొచ్చి రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. సో ఇంక ఓపీ కూడా మనకు కట్ అవసరం లేదు? రూపాయి కట్ అవసరం లేదు. అండ్ దానికి ఏమైనా ప్రొసీజర్ లాంగ్ ఉందండి? ఈజీగా జస్ట్ మరి ఎప్పటికి వెళ్ళాలండి, 1 వీక్లో ఎప్పటికి వెళ్ళి వచ్చేస్తుంది. కంప్యూటర్ చేసేసి స్టార్ట్ చేయాలి. సో వీళ్ళు పేమెంట్ ఇచ్చిన వాళ్ళకి స్కీమ్స్కి ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నారా? వచ్చి లేదండి, అలాగే లేదు, రెండు సమానం. బాగా చూపిస్తున్నారా? ఏం చెప్పని అడుగుదాం. లేదు బాగా చేస్తున్నారా? సో మనం కూడా అందుకే వచ్చాం ఇక్కడికి. యాక్చువల్లీ చాలా జెన్యున్గా డాక్టర్ గారు అయితే చాలా ప్రేమగా మాట్లాడతారని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాగా ట్రీట్మెంట్ చేస్తారంటున్నారు. బట్ అది జెన్యున్గా వెళ్ళినట్టు తెలుస్తుంది మనకి. సో డాక్టర్ గారి కోసం ఎలా చెప్పండి, మీ ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు? డాక్టర్ గారు కూడా మన అసలు డబ్బులు తీసుకున్న వ్యక్తికి ఎలా ఉన్నదో మాకు కూడా ఈహెచ్ఎస్ కూడా అలాగే ఉంటూ ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఇక కూర్చొని చూపిస్తా అని చెప్పి చూసి వెంటనే ఓకే అండి. ఇంట్లో మనుషులే కుటుంబంలాగే మూవ్ అవుతున్నారు తప్ప ఇంకో విధంగా ఏం మూవ్ అవ్వట్లేదు. ఓకే, అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా సక్సెస్ చాలా బాగా చేస్తున్నారు. ఓకే సార్. సో ఇది చాలా మంచి వీడియో అవుతుంది. డెఫినెట్గా ఎవరికైతే ఇలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.